అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య పోరు హోరాహోరీగానే సాగుతోంది. తొలుత ట్రంప్ ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ హారిస్ కూడా బలంగా పుంజుకుంది. అయితే స్వింగ్ స్టేట్స్ లో డొనాల్డ్ ట్రంప్ హవా కొనసాగిస్తున్నారు. నార్త్ కరోలినాలో ట్రంప్ విజయం సాధించగా జార్జియా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిషిగన్, అరిజోనాలో లీడ్ లో కొనసాగుతున్నారు. ఇక అరిజోనాలో కమలా హారిస్ టఫ్ ఫైట్ ఇస్తున్నారు. ట్రంప్ 230 ఎలక్టోరల్ ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన 23 రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. ఇక డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 205 ఎలక్టోరల్ సీట్లను కైవసం చేసుకున్నారు. అయితే అత్యంత కీలకమైన స్వింగ్ స్టేట్ జార్జియాలో కమలా హారిస్ ఎదురీదుతున్నారు. 2020 ఎన్నికల్లో ఈ రాష్ట్రం డెమోక్రాట్ కు 16 ఎలక్టోరల్ ఓట్లను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇక్కడ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. అటు పెన్సిల్వేనియాలో తొలుత హారిస్ జోరు కనపడగా ప్రస్తుతం ట్రంప్ ముందంజలోకి వచ్చారు. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. తొలుత ట్రంప్ ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ హారిస్ కూడా బలంగా పుంజుకున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ లైవ్ లో అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, స్వింగ్ స్టేట్స్ లో ఏవైతే ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్స్ ఉన్నాయో 538, అది గంటకి కూడా సమీకరణాలు మారుతున్నాయి. ఉదయం అంటే మన భారత కాలమాన ప్రకారం ట్రెండ్స్ లో చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ లీడ్ లో ఉంటే 179, 188 అలా లీడ్ లో ఉంటే, కానీ అకస్మాత్తుగా ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారము కమలా హారిస్ 205 ఓట్లు, అలాగే డొనాల్డ్ ట్రంప్ కి 230 ఓట్లు, బొటాబొట్టే మెజారిటీ తరహా కూడా ఇప్పుడు అక్కడ నడుస్తోంది. చాలా టఫ్ ఫైట్, అంటే ఇద్దరి మధ్యలో ఈ 538 ఓట్స్ కి సంబంధించి, ఎలక్ట్రల్ ఓట్స్ కి సంబంధించి టఫ్ ఫైట్ నడుస్తోంది. మనం ఉదయం నుండి కూడా చూసుకుంటే గంటకి కూడా సమీకరణాలు మారుతూ వస్తున్నాయి. మొదటి నుంచి కూడా ట్రంప్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కానీ ఎక్కడైతే ఆకస్మికంగా ట్రంప్ అయితే ఎక్కడైతే గెలుస్తాడు అనుకున్నాడో అక్కడ కొన్ని చోట్ల ట్రంప్ వెనుకపడిపోయాడు. సో మనము గంట కిందట చూసుకుంటే ఓవరాల్ గా ఈ 538 ఎలక్టరల్ ఓట్స్ లో ట్రంప్ 230లో లీడింగ్ లో ఉంటే, కమలా హారిస్ 179 ఉంటే, కానీ 1 అవర్ లోనే కంప్లీట్ గా డ్రాస్టిక్ చేంజ్ వచ్చేసింది. ఇప్పుడు కమలా హారిస్ 205 ఓట్స్ తోని కూడా ఆమె కూడా తగ్గఫర్ అంటే టఫ్ ఫైట్ కూడా ఇస్తుందని చెప్పుకోవాలి. ఇద్దరి మధ్య ఆ ఎలక్ట్రల్ ఓట్స్ డిఫరెన్స్ ఓన్లీ 25 సీట్స్ మాత్రమే అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు డొనాల్డ్ ట్రంప్ ఆయన ఏ స్థానాల్లో కూడా ముందంజలో, అంటే కొన్ని స్థానాల్లో కూడా గెలుచుకున్నారు. ఆయనే ప్రస్తుతమైన మొంటానా, యూటా, నార్త్ డకోటాతో పాటు వయోమింగ్, అలాగే సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహామా, టెక్సాస్, అలాగే ఆర్కాన్సాస్ తో పాటు లూసియానా, ఇండియానా, కెంటకీ, అలాగే టెనెసీ, మిసోరీ, మిసిసిపి, అలాగే దాంతో పాటు ఓహియో, వెస్ట్ వర్జీనియా, అలాబామాతో పాటు సౌత్ కరోలినా, ఫ్లోరిడా, ఇలా ఓవరాల్ గా కూడా 20 స్టేట్స్ లో డొనాల్డ్ ట్రంప్ లీడింగ్ లో ఉన్నారు. కానీ ఇంకా డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ విషయానికి వస్తే ఆమె ఇలోనియా, న్యూజెర్సీ, మేరీల్యాండ్ తో పాటు వెర్మాంట్, న్యూయార్క్, అలాగే కనెక్టికట్ తో పాటు డెలివేర్, మసాచుసెట్స్, ఎట్ ది సేమ్ టైం రోడ్ ఐలాండ్, కొలరాడో, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాని కూడా ఆమె గెలుచుకున్నారు. సో ఇప్పుడు అత్యంత కీలకమైన జార్జియా స్టేట్ లో కూడా కమలా హారిస్ ఎదురెదుతున్నారు. ఆమె ప్రస్తుతం పెన్సిల్వేనియాతో పాటు ఇది కూడా చాలా టఫ్ ఫైట్ ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మనము మినిట్ కి కూడా కాస్త ట్రెండ్స్ మారుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మనము నార్త్ కరోలినాలో మొత్తం 230 స్థానాల్లో ఆల్మోస్ట్ రిపబ్లికన్ పార్టీ ఓవరాల్ గా అప్పటికి 1 అవర్ బ్యాక్ ట్రెండ్స్ చూసుకుంటే 179, 179 స్థానాల్లో కూడా ముందంజలో ఉండే, అనంతరం కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ చేంజ్ లో కూడా 214 స్థానాల్లో డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉండే. ఎట్ ది సేమ్ టైమ్ కమలా హారిస్ ఇటు కాలిఫోర్నియాతో పాటు వాషింగ్టన్ లో కూడా కమలా హారిస్ గెలుస్తూ వస్తున్నారు.
ఉన్నారు. 179 స్థానాల్లో డెమోక్రటిక్ పార్టీ కూడా గెలిచింది. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే మనకి 1 hour అప్డేట్స్ కింద బ్యాక్ చూసుకుంటే 23 రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ లీడింగ్ లో గెలిచాడు. ఆల్మోస్ట్ 13 రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్ కి కూడా 1 hour బ్యాక్ ట్రెండ్స్ కి 214 ఎలక్ట్రల్ ఓట్లు, అలాగే డెమోక్రటిక్ కమలా హారిస్ కి 179 ఓట్లు. ఇంకా వర్జీనియాలో చూసుకుంటే 10వ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ లో భారతీయ అమెరికన్ డెమోక్రటిక్ అభ్యర్థి సుహాస్ సుబ్రహ్మణ్యం విజయం సాధించారు. ఒబామా హయాంలో ఆయన సాంకేతిక విధాన సలహాదారుడిగా కూడా పనిచేశారు ఆయన. ఇంకా కమలా హారిస్ 11 రాష్ట్రాలు గెలిచిన వాటిలో ముందుగా అనుకున్నట్టు కొలరాడోతో పాటు కనెక్టికట్ తో పాటు డెలివేరో, ఇలోనోయా, మసాచ్యూసెట్స్, మేరీల్యాండ్, న్యూయార్క్, న్యూజెర్సీ, అలాగే రోడ్ ఐలాండ్, వెర్మాట్ లో కూడా గెలిచారు. సో ప్రస్తుతానికి క్షణానికి కూడా మారిపోతున్నాయి. కానీ ఓవరాల్ గా ట్రెండ్స్ ఏం చెప్తున్నాయంటే వస్తున్న ఈ ఎవ్రీ మినిట్ కి మారుతున్న ట్రెండ్స్ ప్రకారం ట్రంప్ లీడ్ లో ఉన్నాడు. ఇప్పటికీ కూడా చూసుకుంటే ఆ ఎలక్టరల్ కాలేజ్ ఓట్స్ లో ట్రంప్ లీడ్ లో ఉన్నాడు. 230 సీట్స్ తోని ఉన్నారు. కమలా హారిస్ 205 సీట్లతోని ఆమె కూడా ఉన్నారు. కేవలం ఇద్దరి మధ్య తేడా 25 మాత్రమే ఉంది. సో ఇప్పుడు ఓవరాల్ గా స్టేట్ వైడ్ కూడా చూసుకుంటే 22 రాష్ట్రాల పైగా కూడా డొనాల్డ్ ట్రంప్ గెలిచారు. ఎట్ ది సేమ్ టైమ్ కమలా హారిస్ కూడా ఆమె కూడా దాదాపు 13 రాష్ట్రాల్లో కూడా ఆమె గెలిచారు. సో ఇప్పుడు ఓవరాల్ గా ట్రెండ్స్ చూసుకుంటే 205, 230 వరకు కూడా ప్రస్తుతం ట్రెండ్స్ ఆగాయి. దీంతో పాటు డొనాల్డ్ ట్రంప్ కి మద్దతుగా నిలిచిన టెస్లా అధినేత ఇలాన్ మస్క్ కూడా ఒక ట్వీట్ చేశాడు ఎక్స్ వేదికగా కూడా. ఎందుకంటే ఎన్నికలు పూర్తి స్వింగ్ లో అంటే ప్రస్తుతం ట్రెండ్స్ లో ఉన్నందున ఈ గూగుల్ యొక్క ఎక్కడ ఓటు వేయాలనేది గూగుల్ సెర్చ్ ఇంజన్ లో ఎక్కడ ఓటు వేయాలి, ఆ సెర్చ్ ఇంజన్ లో ఈ ఎవరైతే సెర్చ్ చేస్తారో అది కొంచెం దాని మీద ఆయన కన్సర్న్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఎందుకంటే అభ్యర్థి కమలా హారిస్ కి డెమోక్రటిక్ అభ్యర్థి ఎవరైతే కమలా హారిస్ ఉన్నారో అనుకూలంగా కూడా గూగుల్ సెర్చ్ ఇంజన్ చూపిస్తుంది అన్నట్టు కూడా అనుమానం వ్యక్తం చేశాడు. సో ఇప్పుడు ఆకస్మికంగా ఈ ఎక్స్ వేదికగా కూడా ఇలాన్ మస్క్ ఈ ట్వీట్ చేయడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎట్ ది సేమ్ టైమ్ ఇలాన్ మస్క్ కూడా చాలా ట్రంప్ లీడ్ లో లీడ్ కు వస్తున్నంతసేపు కూడా చాలా హ్యాపీగా జోష్ గా కూడా ఎక్స్ వేదికగా కూడా ఆయన ట్వీట్లు పెడుతున్నారు. కానీ సో ఇప్పుడు ఈ ఎలక్ట్రల్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్షణానికి కూడా సమీకరణాలు మారుతున్నాయి. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ అయితే లీడ్ లో ఉన్నాడు. సో మరి ఇంకా ఓవరాల్ గా పూర్తి సమాచారం మనకి ఇంకొక 1 hour అయితే పూర్తి స్థాయిలో కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే పెన్సిల్వేనియా అనేది చాలా టఫ్ ఫైట్ ఉంది ఇరువురికి. అరిజోనా కంప్లీట్ అవుట్ రైట్ గా కూడా మనం మొదటి నుంచి కూడా స్టార్ట్ అయితే దాంట్లో ట్రంపే లీడ్ లో ఉంటూ వస్తున్నాడు. ఇంకా మిగతా జార్జియా స్టేట్ లో అయితే కంప్లీట్ గా డామినెన్స్ కొంత మేరకు కమలా హారిస్ ది కనిపిస్తుంది క్లియర్ గా. ఇంకా కాలిఫోర్నియా విషయానికి వస్తే కూడా అత్యధికంగా 54 ఓట్లు కూడా ఉన్నాయి. కాలిఫోర్నియాలో కూడా కాస్త టఫ్ ఫైట్ ఉంది. కానీ పెన్సిల్వేనియాలో ఇప్పటికీ కూడా ఎవరు కూడా జడ్జ్ చేయలేకపోతున్నారు. పెన్సిల్వేనియాలో ఇద్దరికి సిమిలర్ ఎడ్జ్ కూడా ఉంది. సో పెన్సిల్వేనియా కూడా కీ రోల్ పోషించబోతుంది. అట్ ది సేమ్ టైం కాలిఫోర్నియాలో ఎవరికి ఎక్కువ సీట్స్ వస్తే వాళ్ళే ఎండ్ ఆఫ్ ది డే గెలుపుకి కూడా అమెరికా ప్రెసిడెంట్ అవుతారు. సో ఓవరాల్ గా అయితే ప్రస్తుతం ట్రంప్ అయితే లీడ్ లో ఉన్నారు. కాస్త కమలా హారిస్ వెనుకబడి ఉన్నారు వైశాలి. అయితే ఈసారి అమెరికాలో ఓటింగ్ శాతం కూడా భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. అంటే చాలా మంది కూడా ముందే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది ఎవరికి ప్లస్ అయినట్టు తెలుస్తోంది? డెఫినెట్ గా ఇక్కడ కొన్ని థింగ్స్ అంటే ఇండియా మీడియా కథనాల ప్రకారం కూడా మనం చెప్పుకోవాలి అని అంటే ముందస్తుగానే అంటే కొంతమంది ఏంటంటే ఆ రోజు జరుగుతున్న సమీకరణాలు ఆ రోజు జరుగుతున్న సంఘటనలు బట్టి కూడా కొంతమంది ముందస్తుగా కూడా ఓటు వేశారు. ఎట్ ది సేమ్ టైం కొంత మేరకు కూడా ప్రస్తుతం అక్కడ యుఎస్ లో అక్కడ మీడియా కథనాలు వెలువరుస్తున్న దాన్ని బట్టే మనం చెబుతున్నాము. ఇది మన సొంతగా చెప్పట్లేదు. కొంత మేరకు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఎట్ ది సేమ్ టైం బైడెన్ లీడర్షిప్ వీక్ గా ఉందని అక్కడ కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు భావించారని దానిలో భాగంగానే ముందస్తుగానే దాదాపు 7 కోట్ల మంది పైగా కూడా ఓటింగ్ వినియోగించుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజుకి అంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో మనం ఎక్కడైనా మన ఇండియా తరహాలో భారీ బహిరంగ సభలు ఉండకపోవచ్చు, కానీ అమెరికాలో కూడా జన సమీకరణ అనేది ఉంటుంది. సో లీడర్లు ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఇచ్చే వాగ్దానాలు వాటి బట్టి కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చని కూడా ప్రముఖ పత్రికా కథనాలు కూడా వెలువడుతున్నాయి, సాధనాల్లో కూడా మనం చూస్తున్నాము. సో ఇప్పుడు ఓవరాల్
ఓవరాల్ గా చూసుకుంటే ఎన్నడూ లేని విధంగా ఒక కేటగిరీ అంతా కూడా కమలా హ్యారిస్ కి సపోర్ట్ చేస్తుంది అమెరికాలో, ఒక కేటగిరీ అంతా కూడా స్పెసిఫిక్ గా కూడా డొనాల్డ్ ట్రంపే గెలవాలని కూడా కోరుకుంటున్నారు. సో మరి ఎండ్ ఆఫ్ ది డే ఈ ఎలక్ట్రల్ ఓట్లు అనేది చాలా కీన్. ఎండ్ ఆఫ్ ది డే పబ్లిక్ అక్కడ యుఎస్ ప్రజలు ఎవరికి మ్యాండేట్ ఇస్తారనేది కూడా మనం వేచి చూడాలి. కానీ ఇండియన్ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో దీంట్లో 2 వర్షన్స్ ఉన్నాయి. ఒకళ్ళైతే అవుట్ రైట్ గా కూడా డొనాల్డ్ ట్రంప్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం క్యాపిటలిస్ట్లలో కూడా చాలా మంది మటుకు కూడా ట్రంప్ వైపు మొగ్గు చూపుతున్నారు. అండ్ ఎట్ ది సేమ్ టైం కొన్ని ప్రముఖంగా మనం సదరు మీడియా సంస్థల పేర్లు చెప్పవద్దు, కానీ సదరు మీడియా సంస్థలు అయితే కొన్ని కంప్లీట్ గా అవుట్ రైట్ ఫేవర్ గా కమలా హ్యారిస్ కే ఫేవర్ గా రాస్తున్నట్టు కూడా పలు కథనాలు వెలువడుతున్నాయి. మీడియా అనేది న్యూట్రల్ గా ఉండాలి అని చెప్పేసి కూడా వేరే సదరు అక్కడ అమెరికాలో జరిగేది చెబుతున్నాం మనం ఇక్కడ. సో కొన్ని అవుట్ రైట్ గా కూడా కమలా హ్యారిస్ కే ఫేవర్ గా గెలుస్తున్నట్టు కూడా ప్రచారం చేస్తున్నారు అనేది కూడా ఒకటి ప్రచారంలో ఉంది. ఎట్ ది సేమ్ టైం ఓవరాల్ గా ఇప్పుడు క్యాపిటలిస్టులు కానీ ఎట్ ది సేమ్ టైం రెండు కమ్యూనిటీలు మనం చూసుకుంటే రెండు దేశాల ఇమిగ్రెంట్స్ ని చూసుకుంటే ఒకటి ఇజ్రాయలీ జెవిష్ పీపుల్ యూత్లు అంటారు. జెవిష్ కి చెందిన మొత్తం ఆ కమ్యూనిటీ అంతా కూడా అవుట్ రైట్ గా డొనాల్డ్ ట్రంప్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఇండియన్స్ లో కూడా మిక్స్డ్ వర్షన్ ఉంది. కొంతమంది ఏమో కమలా హ్యారిస్ కి సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్ ని గెలిపించుకోవాలి. ఒక భారతీయ మూలాలున్న మహిళ అగ్రరాజ్యమైన అమెరికా దేశానికి ప్రెసిడెంట్ కాబోతున్నారని కొంతమంది, ఇంకొంతమంది ఏమో రిపబ్లికన్ అంటే డొనాల్డ్ ట్రంప్ వస్తే భారతదేశానికి బయలాటరల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా బయలాటరల్ ఎంగేజ్మెంట్స్ ద్వైపాక్షిక సంబంధాలు ఇంకా మెరుగుపడతాయి. భారతదేశం పైన డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి ఆంక్షలు విధించాడు, ఎందుకంటే ప్రధాని మోదీతోని సత్సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా మరొక టాక్ నడుస్తుంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఈ లీడ్ ప్రస్తుతానికి అయితే డొనాల్డ్ ట్రంప్ లో అయితే లీడ్ లో కొనసాగుతున్నారు. వైశాలి, అయితే కమలా హారిస్ ట్రంప్ మధ్య టఫ్ ఫైట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ముందే ఊహించారా? యా, డెఫినెట్లీ ఖచ్చితంగా ఊహించారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే జో బైడెన్ ఎప్పుడైతే ఆయన మొదటగా రెండోసారి కూడా తాను కంటెస్ట్ చేస్తున్నాడని ఎప్పుడైతే ప్రకటించారో, ఆయన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారో, అప్పటి నుంచి ఒక్కసారిగా కూడా రేస్ లో డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు. తర్వాత డెమోక్రాట్స్ రియలైజ్ అయిపోయి కమలా హ్యారిస్ పేరు ప్రకటించడము, అప్పటికే దాన్ని డొనాల్డ్ ట్రంప్ క్యాష్ చేసుకుని కూడా తన క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశాడు. ఒక ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన డిబేట్ లో కూడా ఇద్దరు, అటు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, వరుసగా ఇద్దరికి ఒక డిబేట్ లో కూడా టఫ్ ఫైట్ అంటే వర్బల్ గా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. దాంట్లో కూడా డామినెన్స్ ఎవరిదే డొనాల్డ్ ట్రంప్ దే ఉండే. సో అట్లా పబ్లిక్ కి మ్యాసివ్ గా కూడా మెసేజ్ పోయింది డొనాల్డ్ ట్రంప్ పైన. ఎట్ ది సేమ్ టైం డొనాల్డ్ ట్రంప్ కూడా అదొక అడ్వాంటేజ్ గా తీసుకొని పలు వేదికల పైన కూడా ఎలక్షన్ల ర్యాలీలలో కూడా అదే చెప్పారు. నేను అడిగిన ప్రశ్నలకి ఇది కూడా జో బైడెన్ దగ్గర సమాధానాలు లేవు అని కూడా ఒక డిమోరలైజ్ చేసే విధంగా కూడా డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయినింగ్ అనేది అయితే నడిచింది. వైశాలి.